నమస్తేనే. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు రాజా సింగ్ మీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, ఎట్లుంటది? ఆయన పోయితే బీజేపీకి వెళ్తే ఆయన లేకున్నా చెప్పేది ఏంటంటే, ఇది రాజా సింగ్ రాకముందు నుంచే హిందూ పార్టీ, హిందీ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ ఎవ్వరూ వేరే పార్టీ గెలవట్లేదు. భారతీయ జనతా పార్టీ ఎవరికైనా నిలుపుండ్రి కానీ ఆవిడ గెలుస్తుండు. కానీ కొద్దిగా రాజా సింగ్ గారు మంచిగా ఆయన గెలిచాడు, పని చేశాడు. కొన్ని వాళ్ళతో తప్పులేనాయి పల్లె వాళ్ళకు పార్టీ తోటి. ఎందుకంటే పార్టీకి మనం ఒక సోల్జరు అంటే మన సోల్జరు, మన హైకమాండ్ ఏమంటే వినాలి. కొన్ని పొరపాట్లు అవుతాయి, ఎట్లా కాదు. కార్యకర్తలు ఉన్నాము, ఎమ్మెల్యే ఉండు, లీడర్తో వాళ్ళతో పొరపాటు, మనతో పొరపాటు అవుతుంది. కానీ దానికి రాజా సింగ్ గారు కొద్దిగా అలాగా విధంగా దూకుడే కావద్దు. ఎంత మనం సమాజం నడుస్తుంది. ఎందుకంటే మన ప్రజల సేవ చేస్తానికి వచ్చినాం కదా. సర్లే, మనకు పార్టీ ఆదేశం ఏముంది, ఆదేశం లోపల చేయాలి, దాని సీమ లోపల పనిచేయాలి, మన బాధ్యత. ఎందుకంటే నేను పార్టీ ఎప్పటి నుంచి అయింది, 80లో పార్టీ తయారైంది, పార్టీ అయింది. అప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నా. నేను ఇక్కడ పోటీ చేసిన మన 2002లో నేను పోటీ చేశాను. 2002లో టిఎస్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాను నేను. నాకు అప్పుడు రామస్వామి గారు మన దత్తాత్రేయ గారు రాజకీయం గురు, ఇంకా రామస్వామి గారు నా ఆధ్యాత్మిక గురు, సామాజిక గురు. మరి మీరు ఎందుకు గెలవలే? రాజా సింగ్ ఎందుకు గెలిచిండు? ఇదే పార్టీ, హిందువులు ఉన్న పార్టీ. మరి రాజా సింగ్ ఏమో 3 సార్లు గెలిపించుకుంటూ వచ్చారు. మళ్ళా ఇంకేంటి, మీరెందుకు గెలవలేదు? నేను గెలిచాను. అప్పుడు అది కొద్దిగా కొన్ని పొరపాట్లు అవుతాయి. మీరు అంటున్నారు ఆయన లేకున్నా బీజేపీ గెలుతుంది అంటారు. పార్టీల గురు బాజీల కారణే వెనకబట్టి ఓడిపోతున్నాం. అప్పుడు ఏమంటే నరేంద్ర భాయ్ సాబు టిఎస్ఎస్ పార్టీ పెట్టాడు. టిఎస్ఎస్ పార్టీలు నేను బీజేపీ కట్టరు కానీ భాయ్ సాబ్ ఎంబడి నేను మన రామస్వామి ఎంబడి అధ్యక్షుడు ఉన్నా. వాళ్ళు ఎంబడే పోయినా నేను టిఎస్ఎస్ నుంచి కొట్లాడాను. నేను ధూల్పేట్ డివిజన్ 7, 8, 9, 10 బ్లాక్ గెలిచింది. అక్కడ ఏముందంటే కట్టర్ హిందూ అది. అక్కడ బీజేపీ గెలవని చెప్పేటట్లేదు. అక్కడ కౌన్సిలర్ కాబట్టి ఏమైందంటే అక్కడ గురుబాజీలో పోయి నేను నిలబడిన అంటే అక్కడ ఎవరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న పార్టీలన్నీ మేము కన్వర్ట్ చేసి, మా రామస్వామి గారు మంచి వర్క్, మంచి పేరుగల్ల మనిషి. రామస్వామి అంటే ఇవాళ మహారాజ్ గంజ్ గెలిచిందంటే రామస్వామి బాధ్యత. దీనికన్నా ముందు బీజేపీ లేకుండే. మీ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిండు, మీరు కూడా యాక్సెప్ట్ చేసిరు మీ పార్టీ కూడా. సో ఇప్పుడు మరి మీ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచి ఆ ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతుండు అంటే రాజీనామా చేయమంటారా, ఏమంటారా ఆయనకు? ఇప్పుడు మీ పార్టీ అంతా మేము డిసిషన్ మేము తీసుకోదాం. ఎందుకంటే మేము చిన్న కార్యకర్తలు. చిన్న లాజిక్. ఇప్పుడు పార్టీ కాదు, మీ గుర్తు మీద గెలిచిండు, మీ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. మీ పార్టీలో లేనప్పుడు మీ ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనము సోల్జర్ గా ఉన్నతో వినాలి, మా బాధ్యత. అది లుక్సాన్ అవుతుందా? డౌట్ వచ్చింది, ఒక చిన్న క్వశ్చన్ అయితే వచ్చింది. ఎందుకు ఉండాలి? మీ ఎమ్మెల్యేగా ఎందుకు కొనసాగాలి? రాజీనామా చేయొచ్చు కదా ఆయన. రాజీనామా ఇంకా చేయలే కదా, ఇంకా ఎమ్మెల్యే చేయాలి కదా. మీ పార్టీలో లేనప్పుడు రాజీనామా చేయాలి కదా అంటున్నా. ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏం చేస్తాము? ఇక ఆయన రాజా సింగ్ దాని అంటే ఏంది ఏమంటే ఏం కదా కదా. ఇక మేమైతే ఆయన ఉంటే మేము మాకు అది దానికి అభ్యంతరం లేదు. మా ఎమ్మెల్యే ఎంత కానీ ఈ రోజు మా ఎమ్మెల్యే హిందూవాది, హిందూ గురించి కొట్లాడినోడు ఏమన్నా కానీ మా ఓల్డ్ సిటీ జాబ్ ఇస్తాడు ఒకటి హిందూ గోహత్య భారలో మాట్లాడే ఒకడు ఉన్నాడు వ్యక్తి. ఇవాళ ఆయన ఏదో పొరపాట్లని పెద్ద లీడర్లకు ఆయన కొద్దిగా అవకతవకలు లేకుండా ఈ పరిస్థితి వచ్చింది. దీనికి ఎప్పుడంటే ఇప్పుడు ఎవరన్నా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఎంపర్ గెలుస్తుంది ఎవరికన్నా కానీ, మాలో వేరే పార్టీ రాదు. మీ మీద పోటీ, మీ పార్టీ మిన్నే పోటీ చేసే అవకాశం ఉంది మళ్ళీ. రాజా సింగ్ ఎట్లుంటది అది చెప్పదాలం దానికి. అది కాదు, అది 100% నేను ఎందుకంటే అనుభవం. ఇప్పుడు రాజా సింగ్ వైపు నిలబడతారా హిందూవాదులు, లేకపోతే బీజేపీ వైపు నిలబడతారా? హిందూవాది మీద కొన్ని వ్యక్తిగతంగా ఉంటాయి కార్యక్రమాలు. ఓన్లీ హిందూవాది మీద నడవది. ప్రస్తుతానికి వర్తమాన్ మీద ఉంటది కదా పరిస్థితి, అవి కొన్ని విశేషాలు ఉంటాయి కదా. ఖాళీ హిందూవాది అంటే కాదు, కొన్ని డెవలప్మెంట్లు, మహారాజ్ గంజ్ డెవలప్మెంట్లు, గోషామల్ డెవలప్మెంట్లు, ఇవన్నీ పబ్లిక్ బి హిందూవాది, అన్ని కట్టర్ హిందూవాదే కానీ కొద్ది అవి దృష్టిలో ఉంటాయి. వాళ్ళకు అవి పట్టుకొని వాళ్ళు ఆ కార్యక్రమం మంగళకి ఏమవుతుంది గుర్తులేదు కానీ అదే ఓ మాట అన్నాడు, మీకు మీ పార్టీకి దండం అన్నాడు.
దండం అంటాడు మా మనిషి కదా మావాడే కదా మా మనిషే కదా నా పార్టీని ఆ? నా పార్టీని ఏమంటావు పార్టీలా ఎవరికి చేసినోనికి ఏం లేదు కష్టపడినోనికి సున్నా మీరు కూడా అంటారు నేనంట ఎందుకంటే ఏడో ఏటీల పార్టీ అయింది ఒక టీం దగ్గర భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలవలేదు నా ఛాలెంజ్ నాది ఎందుకంటే నేను భారతీయ జనతా కార్యకర్త ఇక్కడ ఎన్నోసార్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓడిపోయారు ఎమ్మెల్యే ఓడిపోయారు కౌన్సిలర్ ఓడిపోయారు ఒక్కోసారి రామస్వామి గారు వచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ తోటి అంటున్నా నాకు పార్టీ ఏమనుకో నాకు అద్దె లేదు అభ్యర్థం లేదు ఎందుకంటే పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఇక్కడ మహారాజ్ గంజ్లా ఆయన జీరో ఉండే ఆయన అప్పుడు మొదలు పెట్టాడు ఎమ్మెల్యే మొదటిసారి గెలిచాడు భారతీయ జనతా పార్టీ లేకుండే అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ వీళ్ళే వస్తుంది కానీ రామస్వామి గారే ఇక్కడ మొదలు పెట్టాడు ఆ మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ రాయబారం మహారాజ్ గంజ్ రాజాసింగ్ చేసింది ఏం లేదా అరే రాజాసింగ్ తర్వాత వచ్చిండు బిడ్డ రాజాసింగ్ అని ముందర మాట్లాడుతున్నా రాజాసింగ్ తర్వాత వచ్చిండు ఈడ మొదలు పెట్టింది ఎవరు రామస్వామి గారు దానిక ముందు ఈడ భారతీయ జనతా పార్టీ ఏం లేకుండే కార్యకర్త రాజాసింగ్ వచ్చినాక పెంచిండా తగ్గించిండా ఏం చేసిండు నేను దాంట్లో చాలా చెప్పండి ఎందుకంటే రామస్వామి గారిని చేసిన దగ్గరుండి పాలిటిక్స్ చూసిరు కదా ప్రారంభం పెట్టింది చెప్తున్నా ఇక రామస్వామి రాజసింగ్ గారు మంచిగా చేయండి తప్పు చేయండి మా కార్యకర్త మా కార్యకర్త అవకతవకలు అయితే కాదని కాదు బీజేపీ పెరిగిందా తగ్గిందా పెరిగింది ఏమంటావు చెప్పడం లేదు దానికి చాలా ఇది అనిపిస్తుంది నా ఖరాబ్ అయినట్టు లేదా చెప్పొద్దు కానీ ఎంతో విశ్వాసం ఉంది ఇవాళ ఎవరో నిర్వహణ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది చాలా చాలా మన రాజసింగ్ గారు వేరే పార్టీ పెట్టుకొని ఆయన నిలబడితే ఈడ గెలుస్తందుకు తావు లేదు తావు ఒకటి ఉంది బీజేపీ వాళ్ళంతా కలిసి రాజసింగ్ నొడగొడతారు బీజేపీ మా ఏమంటామో మేము సోల్జర్ని పార్టీ ఏమంటే దానికి ఆదేశం చేస్తాం మేము దానికి అంటారు కదా ఓటు పని చెప్తుంది పార్టీ ఓడగొట్టు పని చెప్తుంది గెలిపిమని చెప్తుందా గెలిపి पार्टी के भी मैंने राजा सिंह नोडवट पने पार्टी का आदेश पालन करते हम किसी का गुलाम नहीं पार्टी का गुलाम है पार्टी ओके पहले पार्टी बाद में सब सहमत है नहीं इनका हिंदी చెప్తున్నా ముందుగా పార్టీ తర్వాత అన్ని ఏమంటే అవుతుంటే పోతుంటే అన్ని అంటే ఓడగొడతారు కార్యకర్తలంతా కలిసి మళ్ళీ 12 కార్యకర్త ఏమంటారు కార్యకర్త ఎవరికంటారు కార్యకర్త ఆడే తోడు పార్టీకి బాస్ सुनता जनता की जो हाईकमान की बात सुनता वो उन्हें कार्यकर्ता था नहीं पार्टी कुछ बोल रही कार्यकर्ता कुछ बोल रहा तू कुछ बोल रहा तो फिर वो कार्यकर्ता नहीं होता कार्यकर्ता गाड़ू कार्यकर्ता और नहीं तोड़ू जो పార్టీ పార్టీ ఆదేశం పాలన చేయాలి కొన్ని పార్టీ ఉన్నది మేము ఉన్నాం సొంత ప్రయోజనాలకు కూడా పార్టీని వాడుకుంటూ ఉన్నారు కదా మరి పార్టీలో వాళ్ళకి మేము చేయము లే పార్టీ ఉన్నదంటే పార్టీ తీసుకున్న నిర్ణయం మంచిదో చెడు ఆలోచించాలి పార్టీ చేసిన నిర్ణయానికి మేము అన్ని చూస్తాము దాంట్లో ఎవరికి గెలిపించాలి గెలిపించదు ఎవరు సేవ చేస్తుండే చేస్తలేడు మాకు ఎరక రాజకీయం ఉన్నట్టు అన్ని గుర్తు మాకు కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఏం చేస్తుండ్రు ఎవరు ఎంత సేవ చేస్తుండ్రు మాకు ఎంత ఎరక కానీ చెప్పంలో లాభం లేదు వచ్చిన సమయం వచ్చినప్పుడు పాలు నీళ్ళు ఇది అందరికి మనసులో ఉంది అదే అనుకో కానీ ఇక్కడ ఏమంటే కొద్దిగా కష్టపడిన కార్యకర్తలకు దొరకలేదు ఇది నా ఛాలెంజ్ కష్టపడినోడు ఎన్నుకుంటుండు ఎందుకంటే మేము రాంజన్ భూమిలో మేము పాల్గొన్నాను అక్కడ డిమాలిష్లో ఉన్నాను దాని తర్వాత పార్టీ ఎంత అనుకో అంత ఏం చేస్తలేదు పార్టీకి నిలబడడానికి ఏం చేస్తలేరు ఇక ఏమని అనుకో నాకేం చేసేది కదా ఎందుకంటే నా పని నేను పార్టీ మీద బతకలేను నాకేం శాలరీ ఇస్తారు పార్టీ నాకు అది లేదు ఇంకో పార్టీ ద్వారా నా పేరు వచ్చింది ఇంత నేను దానికి సన్మానం చేస్తా పార్టీ ద్వారా నా పేరు వచ్చింది ఇంకా పార్టీకి నేను సేవ చేశాను కదా పార్టీ బాధ్యతలు తీసుకొని వేరే నేను నా సొంతంగా నా నిజీ పనులు ఏం చేసుకోలేదు పార్టీకి సేవ చేసినాం కానీ దానిలోకి పార్టీ పెద్దలందరూ నోరు చేసి కొన్ని చూస్తలేరు కానీ పార్టీ ఏమంటే రాజసింగ్ తొక్కేసినాడు కదా సీనియర్ లీడర్ అంతా రాజసింగ్ తొక్కేసినాడు కదా సీనియర్ నాయకులను అంతా ఏం చేస్తాం బిడ్డ రాజాసింగ్ అంటే ఇక రాజాసింగ్ పాపం ఆయన ఏమంటే ఆయన హిందూ రాజ్ హిందూ లీడర్ అయిపోయాడు హిందూ లీడర్ కాదు జన్మ మేము పుట్టుకతో హిందే కదా మా శరీరంలో హిందే ఉంది ఒకటి ఇయ్యాలని కాదు మాకు మేము జన్మ హిందూ క్యా మరి రాజాసింగ్ హిందూ अच्छा
हिंदू स्लोगन को लेकर फिर रहा बहुत अच्छी बात है। उसके कारण बहुत इफेक्ट गिरा, उसके बारे में बहुत इफेक्ट गिरा। राजा सिंह कोई मामूली बात नहीं है, क्योंकि हर वे चाहता भी हमारे शहर के अंदर एक बोलने वाला है, ये हमारा विश्वास था। वही हमारे बड़े लोग जो थे, रामास्वामी जैसे लोग थे, बोले एक ओल्ड सिटी के अंदर जो हारा उधर से आ, उसको जवाब देने वाला कोई नहीं था। खुली बात है, इसमें कोई शक की बात नहीं है। हमारे पास बड़े बड़े लीडर हुए, कोई उसको पलट के उसको जवाब नहीं दिए। जब भी मतलब वो बुरा होता उसका जवाब ही नहीं देता था। उसके ऊपर क्या पब्लिक थोड़ा हो गया भाई, ये हमारे कुछ काम करेगा भविष्य में, तो उसके लिए यार उसको भरोसा करके उसको 3 बार जिताए और 3 बार काम भी करा। कुछ काम करा, कुछ नहीं करा, किसी को बुराई करना चाहने, वो भी तो हमारे कार्यकर्ता है, क्या करेंगे हम भी, वो भी हिंदू भाई, हमारा हिंदू भाई है। ठीक है, जो हुआ नहीं हुआ, अब आगे भविष्य क्या देखेंगे, जो अच्छा काम करेंगे वही लीडर करेंगे। సో ఏమేమి మీ పార్టీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏం ఎఫెక్ట్ ఉంటుంది? పార్టీ కంటే గొప్ప ఎవరైనా ఉన్నాడా? ప్రపంచంలో కూడా మోదీ పేరుంది, ప్రపంచ దేశాలంతా కూడా మోదీ మీద సన్మానం చూపెడుతున్నారు. మరి వాళ్ళ ఉన్నటువంటి ఆ దేశం సర్వోత్తమ సన్మానం ఆయనకి ఇస్తున్నారు. ఏం పరపడుతుంది ఇక్కడ? ఎవరు పోయినా ఎవరు వచ్చినా ఏమైనా అయిందా పరకి? ఇక్కడ ఆ విషయం అవసరం లేదు. ఇవాళ విషయం ఒకటే విషయము, మా కొత్త అధ్యక్షుడు పిలవంగానే మొట్టమొదటిసారి గోషామేల్కు టైం ఇచ్చాడు. ఇక్కడ వచ్చారు మా కార్యకర్తలు అందరు కూడా కలిసినాడు. పాత కార్యకర్త, సీనియర్ కార్యకర్త, కొత్త కార్యకర్త అందరు కూడా ఇక్కడ వచ్చిండ్రు. మహిళా సోదరుమణులు వచ్చారు, అందరితో కలిశారు, ప్రసంగించారు. అందరికీ ఉత్సాహంగా నింపి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. మేము ఆయనకు ధన్యవాదం చేస్తున్నాము. మరి ఆయనకు ఉన్నటువంటి, ఎందుకంటే సీనియర్ సుప్రీంకోర్టు లాయర్, ఎమ్మెల్సీ జడ్జ్, ఆయన చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు అవసరం ఉండే, మా పార్టీకి ఈ రాష్ట్రానికి అవసరం ఉండే. ఆయన అదృష్టం అంతా రామ్ చందర్ పేరుతోనే రామరాజ్యం ఇక్కడ వస్తుంది. తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిపాలన వస్తుందని తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయన సరే మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, మీరు ఆమోదించారు. సో ఇప్పుడు మీ ఎమ్మెల్యేగానే కొనసాగుతా ఉండు, మీ పార్టీ సింబల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగానే కొనసాగుతుండు. అంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయమంటారా, లేకపోతే అట్నే ఎమ్మెల్యే ఉండమంటారా? అది తొందరపాటు విషయాలు. ఇప్పుడు లెటర్స్ వెయిట్, కొంచెం ఆగుతాము. ఎట్లా జరుగుతాయి అట్లా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. పార్టీ నిర్ణయం పార్టీలో లేనప్పుడు మీ ఎమ్మెల్యేగా ఎందుకు ఉండడం? అది వాళ్ళ నిర్ణయం. ఆయన వచ్చిన లేడు కదా ఊళ్ళో, ఆయన వచ్చిన ఏం నిర్ణయం తీసుకుంటాడు. ఆయన చిత్తశుద్ధి ఏముంది, ఎక్కడ ఆయన ఆత్మ మాట్లాడుతుంది, ఆయన చూస్తాడు. లేకపోతే పార్టీకి ఏం చేయాలని పార్టీ చేస్తుంది. ఆయన లేకుంటే బీజేపీకి వెళ్తుందా గోషమాల? అరే ఇంతకు ముందు గెలవలేదా? 2-3 సార్లు బీజేపీ ఆయన ఉన్నాడని గెలిచిందా? గెలుస్తూనే ఉన్నది బీజేపీ గెలుస్తుంది. బీజేపీ మోదీయే గెలుస్తున్నారు. అంతా ఈ వ్యక్తులు వస్తారు పోతారు, అవన్నీ ఆలోచన అవసరం లేదు. అంటే పార్టీకి రాజా సింగ్ వల్లనే బలం అని చెప్పేసి అంటారు కదా, నిజం కాదా అది? ఆయన బలం ఆయన అనుకుంటాడు, ప్రతి ఒక్కరు కూడా అట్లానే అనుకుంటాడు. పార్టీ బలం లేనిది ఎవ్వరు బలంగా లేడు. రాష్ట్రం మొత్తం బీజేపీ ఓడిపోయి ఒక్కరు కూడా గెలవడు, ఈయన ఒక్కడే గెలిచిండు బీజేపీ నుంచి. అంటే ఇప్పుడు ఈయన బీజేపీకి ఈయన బలమా లేకపోతే? అంటే అప్పుడు టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ కు పతా లేదు. ఒక గాలి వస్తుంది, ఆ గాలిలో టీఆర్ఎస్ వచ్చింది, ఒక గాలి వచ్చింది. మేము వచ్చే బదులు ఆ కర్ణాటకలో ఎలక్షన్ అయింది కాబట్టి మాకు రాలేదు. మాకు నెక్స్ట్ అవకాశం మాకే. భారతీయ జనతా పార్టీ గారు పరిపాలన వస్తుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు, రోజు చూస్తున్నారు. ఈ దరిద్రం కాంగ్రెస్తో మోసపోయాం, టీఆర్ఎస్తో మోసపోయినాం. బీజేపీ రావాలని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చే సమయంలో బీజేపీ వచ్చినాకనే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, గౌరవం పెరుగుతుంది, రాష్ట్ర గౌరవం ఇంకా మరింత ఎక్కువ పెరుగుతుంది. రాజా సింగ్ లేకుండా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అతను ఇక్కడ ప్రజలు గెలిపిస్తారు, తప్పకుండా గెలిపిస్తారు. రాసుకొని పెట్టుకోండి. ఈ ఛాలెంజ్, ఈ కార్యకర్తల తరపున ఛాలెంజ్, ఈ గోషామేల్ ప్రజల తరపున ఛాలెంజ్, భారతీయ జనతా పార్టీ తరపున ఛాలెంజ్. పక్క గెలిపిస్తారు. ఎన్నిసార్లు అడిగినా అదే ఉంటుంది, 100 సార్లు అడిగినా ఈ రక్తంలో ఉన్నటువంటి అదే బీజేపీ అని ఉంటుంది. ఈ ఓటర్స్ అంతా బీజేపీ వైపు ఉంటారు, గెలిపిస్తారు. గోషామేల్ క్షేత్రంలో ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త రానున్న రోజుల్లో యొక్క భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎవరున్నా రాజా సింగ్ లేకున్నా, రాజా సింగ్ ఉన్నా లేకున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు. అది కొంచెం అంటే సందిగ్ధమైన విషయమే. అయినా కానీ రాజా సింగ్ కూడా ఉన్నా కానీ ఎవరున్నా కానీ ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం
భారతీయ జనతా పార్టీ ఇక్కడ రానున్న రోజుల్లో ఉంటుంది. ఆయన మీ పార్టీలో లేడు, వెళ్ళిపోయిండు. సో ఆయన కాకపోతే మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సీట్లు కొనసాగుతా ఉండు. మీరు ఏమంటారు? రాజీనామా ఏమంటారా? ఆయన వద్దంటారా? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ప్రజలు కొనసాగొచ్చు. ఎన్నుకున్నా కూడా మీ గుర్తు మీద గెలిచిండు. మా గుర్తు మీద మీ పార్టీలో లేనప్పుడు ఇంకెందుకు కొనసాగాలంటారు? మా గుర్తు మీద ఉంచుకున్నాగా మా సిద్ధాంతాలు పునిపించుకున్న నాయకుడు కాబట్టి ఆయన మా వెంబడి ఉండొచ్చు, మా నాయకుడిగా ఉండొచ్చు. పర్వాలేదండి. ఎమ్మెల్యే కొనసాగాలంటారు. ఎమ్మెల్యే కొనసాగినా తప్పలేదు, ఎందుకంటే ప్రజలు ఆయన మీద ఎన్నో ఆకాంక్షలు నెరవేర్చాలని ఈ ప్రాంతం అంతగా మీరు కష్టపడి గెలిపించారు కదా, మీ పార్టీ మీద గెలిచిండు కదా, మీ సింబల్ మీద గెలిచిండు కదా. రాజా సింగ్ ఈ రోజు కూడా మాలో ఒకటిగానే మేము భావిస్తాం. ఆయన మా నుంచి దూరం చేసుకోవాలని మేము ఊహించలేము. ఏమంటారన్నా మీరు? ఎలా ఉంటుంది, మన ఎఫెక్ట్ ఉంటుందా బీజేపీకి రాజసింగ్ లేకపోవడం వల్ల? రాజా సింగ్ గారు ఎప్పటికీ మేమైతే భారతీయ జనతా పార్టీ నాయకుడు అనుకుంటాము. కాకపోతే ఏంటంటే అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి ఉంటుంది. అలా దాని మీద ఏమైనా పునరాలోచన చేస్తారన్నట్టు నేను అనుకుంటున్నాను. పార్టీ కూడా ఆయన మీద వేట వేయబోతా ఉంది. అందుకే కార్యకర్తలతో మీటింగ్ పెట్టిరు మాట్లాడేందుకు. ఏమనుకుంటారు కార్యకర్తలు మరి ఆయన అయిన తర్వాత? మీటింగ్ రాజా సింగ్ గారి నుంచి కాకుండా ఇది మన రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పుడు ఎమ్మెల్సీ రామచంద్ర గారు ఎన్నికారు కాబట్టి ఇది అభినందన సభ, ఆయన సన్మానించేటువంటి సభ. ఆ సభ తర్వాత మాట్లాడి ఇప్పుడు ఎఫెక్ట్ ఏమి ఉండదంటారు పెద్దగా రాజసింగ్ అయితే? రాజా సింగ్ అనేవాడు హిందువుల కోసము, హిందూ ధర్మం కోసం పోరాడేటువంటి నాయకుడు. ఆ నాయకుడు ఎప్పుడు కూడా కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయనకి ఎప్పటికీ అండగా ఉంటారు. అదేవిధంగా పార్టీ కూడా పునరాలోచన చేస్తారంటూ మేము ఎలక్షన్స్ వస్తే మీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తాడు ఆయన ఏ విధంగా పోటీ అనేది ఎప్పటికి ఉండదంట. హిందూ ధర్మానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఆయన పోటీ చేయడు. ఆయన హిందూ ధర్మం కోసం ఎప్పుడైతే పార్టీ సస్పెండ్ చేస్తుందని చెప్పినప్పుడు కూడా ఆయన నేను ధర్మం కోసమే పనిచేస్తాను, హిందూ ధర్మం కోసం పనిచేస్తాను. హిందూ ధర్మం కోసం పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ కూడా హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది కాబట్టి అది ఆయన ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఒకవేళ సొంతంగా పోటీ చేస్తే గెలిచే సత్తా ఉందా రాజసింగ్? రాజా సింగ్ గారు ధర్మం కోసం ఉన్నటువంటి వ్యక్తి. ధర్మం కోసము భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఆయన ఈ రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీలో ధర్మం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు. ఇక్కడ బీజేపీ సింగ్ లేని బీజేపీ ఎలా ఉంటుంది గోషమాలో? అట్లా ఏం లేదు సార్. అది ఇంకా రాజసింగ్ సాబ్ వెళ్ళలే. ఇంకా రాజసింగ్ ఇన్ని ఉన్నాడు, ఎమ్మెల్యే ఉంటే బాగా ఉంటారు సార్. ఎమ్మెల్యే ఉన్నాడు కాకపోతే పార్టీ లేడు కదా. పార్టీ లేదు, పర్వాలేదు. అట్లా ఏం లేదు దానికి సార్కి. పార్టీలో లేకుంటే కూడా సార్ పనిచేస్తారు. రాజసింగ్ హిందూ కోసం పనిచేస్తారు. హిందుత్వ కోసం. మీ బీజేపీ కార్యకర్త కాదు రాజసింగ్? కార్యకర్త లేదు, పర్వాలేదు. వాడు సార్ హిందుత్వం కోసం కొట్లాడతారు. అట్లా ఏం లేదు సార్కి. ఇప్పుడు రామచంద్ర సార్ మనకు ప్రెసిడెంట్ అయింది, తెలంగాణ ప్రెసిడెంట్ అయింది. దానికోసం బేగం బారిలా మేము తీసుకొచ్చినాం. మన సార్ది లేదు. అట్లా ఏం లేదు. అట్లా కాదు. రాజసింగ్ లేకుంటే పర్వాలేదు, అట్లా ఇంట్లో ఉన్న సార్ సార్కి తీసుకొచ్చినాం. ఇక్కడ ఫస్ట్ సార్ ఎమ్మెల్యే స్టేట్ ప్రెసిడెంట్ అయినారు, గోషామల్ కౌన్సిల్లో తీసుకొచ్చినారు. స్వాగతం కోసం తీసుకొచ్చినాం. అట్లా బీజేపీ అట్లా ఏం లేదు. రాజసింగ్ మీద ఏం లేదు. అట్లా సార్ ఇంట్లో ఉన్నారు, వాడు ఎమ్మెల్యే కోసం రాజీనామా ఇచ్చినారు. అట్లా కాదు సార్. ఇది కాన్స్టిట్యూన్సీ మొత్తం బీజేపీ కాన్స్టిట్యూన్సీ. ఇది దాని ముందు వల్ల 94లో రామస్వామి ఉన్నాడు, వాడు గెలిచిండు. 99లో రాఠోడ్ సాబ్ ఉన్నారు, రాఠోడ్ సాబ్ గెలిచిండు. మళ్ళీ దాని తర్వాత 11 సార్ 3 టైం సార్ గెలిచిండు. అట్లా ఏం లేదు. మొత్తం కాన్స్టిట్యూన్సీ అంటే బేగమార్ అంటే బీజేపీ కాన్స్టిట్యూన్సీ. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు రాజసింగ్ ఆయన ఇండివిజువల్ మళ్ళీ పోటీ చేస్తాడు రాజకీయాల్లో, బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తాడు. ఇందులో ఓట్లు చీలకపోవా? అట్లా ఏం చెప్పాను సార్ మేము సార్. హిందూ కోసం అంటే హిందూ కోసం ఇస్తారు, పార్టీ కోసం ఇస్తారు. పార్టీ లేకపోతే బీజేపీ కోట ఏమంటారా? అట్లా మేము చెప్పాం సార్. మేము అట్లా ఏం చెప్పాము. మేము పార్టీలో ఉన్నాం, పార్టీ పని చేస్తాం. ఎవరికి ఉండే పర్వాలే, మేము పార్టీ పని చేస్తాం, జెండా కింద పని చేస్తాం. రాజసింగ్ లేకుండా పని చేస్తాం. మేము ఉన్నాం సార్. ఇప్పుడు కదా నేను చిన్న నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. बीजेपी से बात तो अपन बीजेपी वाले हैं, हम लोग बीजेपी वाले रहेंगे। हाँ, हम पार्टी वाले हैं,
हाँ हमारे को गोलकोंडा जिले से पोस्ट है కూడా ఎఫెక్ట్ ఉండదా రాజాసింగ్ లేకపోతే? ఏం లేవు మాకు ఉన్నట్టు ఉంటది మాకైనా ఆయన పక్కకున్నా కూడా మాకు రాజాసింగ్ ఉన్నాడు మాకు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ రాజాసింగ్ మీ కార్యకర్త కాదు కదమ్మా ఇప్పుడు. ఎవరు ఆయన రాజాసింగ్. కార్యకర్త కాకుండా మా మనిషి ఆయన ఎట్లా మాకొక్క పెద్ద దిక్కు మాకు అన్న లాగా మాకు ఆయన మీకు లేదు, లేదు. ఎలక్షన్ వస్తే ఆయనే సపరేట్ గా ఆయన పోటీ చేస్తాడు, మీ పార్టీ నుంచి ఇంకోళ్ళు పోటీ చేస్తారు, మరి ఎవరు సపోర్ట్ చేస్తారు? మీతో ఎట్లున్నట్టు? మేము ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తాం అన్నకి ఇస్తాం రెండు ఓట్లు ఉన్నాయి కదా, మీకు ఒకటే ఓటు ఉంటుంది కదా, మా ఓటు మాకు అన్నకి ఇస్తాము మా ఇంటి అయిన ఓటు ఇక్కడ ఇస్తాం అట్లా పంచుకుంటారా? రాజాసింగ్ అంతే మాకు రాజసింగ్ అన్న ఇక్కడ లేకున్నా కూడా మాకు అన్న ఉన్నాడు ఇప్పుడు అక్కడ అన్నట్టు ఫీలింగ్ మాకు ఉంది ఇద్దరు అటు ఇటు వేసి వేరే వాళ్ళని గెలిపిస్తారా? ఇక్కడ అన్నకు ఇక్కడ ఈయనకు ఇప్పుడు ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారా మరి? ఏం ఎఫెక్ట్ లేదు మాకన్నా ఉన్నాడు మా సపోర్ట్ అన్న ఇప్పుడు ఆయన చెప్తా ఉండు పార్టీలో రాష్ట్ర పార్టీలో వేరే పార్టీ తోటి కొలాబరేట్ అయ్యి పనిచేస్తా ఉన్నారు కొంతమంది, అది నిజమేనా? అది కాదు అన్న మీద అన్నీ చెప్తున్నారు అట్లా కానీ అన్ననైతే వెళ్ళాడు అట్లా మాకు అన్న ఈ పార్టీ వదిలి వెళ్ళాడు 100%. ఆల్రెడీ రాజీనామా చేసిండు. అది ఏదో అట్లా పబ్లిక్ గురించి అట్లా చెప్తుండొచ్చు కానీ అన్న వెళ్ళాడు మీ పార్టీ మీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయన రాజీనామాను అంగీకరించారు, యాక్సెప్ట్ చేసిర్రు. లేదు అట్లా లేదు చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు మీరు ఆయన పోయిండు ఇంకా నమ్మలేకపోతుర్రు. మేము నమ్మలేము ఆయన మా ముంగట అంటే మేము నమ్మలేము ఆయన గురించి ఎంతో మంది ఎన్నో చెప్తారు అరే ఈ పార్టీలో పోతుండంట అన్న ఆ పార్టీలో పోతుండ మేము ఎన్నకి వెళ్ళాడు అన్న బీజేపీ పార్టీలోనే ఉంటాడు లేడు కాకపోతే ఇప్పుడు మీరు ఇంకా మీరు డైజెషన్ మీరు లేకుండా ఉన్నాడు అన్న ఇక్కడనే మా ఫుల్ సపోర్ట్ अन्ना सीएम है सीएम ही रहते हाँ कौन से पार्टी भी में नहीं जाते ऐसा बोले अन्ना गुस्से में मगर यही पार्टी बीजेपी पार्टी में ही रहते अन्ना कहाँ भी नहीं जाते हाँ अन्ना हाँ ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు కార్యకర్త బీజేపీ కార్యకర్తలతోటి? ఇంకా ఇప్పుడే వచ్చిండు కదా ఫ్యూచర్ లో ఇంకా మరి రాజసింగ్ పక్కకు పెట్టి కొత్త పట్టుకొచ్చే అవకాశం ఉంది? రాజసింగ్ ఉంటేనే రాజసింగ్ పెట్టాం పక్కకు ఉండాలి ఆయన ఉంటేనే దేశం మంచి తన గురించి మేము పోరాడతాం మాకు అన్న ఉండాలి రాజసింగ్ అన్న ఆయన గురించి మాకు పోరాడతాం మేము ఆయన ఎక్కడ దాకా వెళ్ళదంటే ఆయన సపోర్ట్ మేము వెళ్తాం మేము ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు సపరేట్ గా గోషమాల్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం ఏంటంటే రాజసింగ్ మీద వేటేయబోతుర్రు. వేటేయబోతే ఎలక్షన్ల కోసమే ముందుగా కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవడానికి మీటింగ్ అని వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? మీరు అక్కడికి వెళ్ళండి అందరు అదే అంటారు మాకు రాజసింగే కావాలని అంటారు రాజసింగే కావాలి ఆయన వస్తేనే మనకు దేశం మంచి ఏం కాదు కాంగ్రెస్ ఈడొచ్చి కాంగ్రెస్ ఏం చేయగలుగుతలేదు మాకు గరీబ్ వాళ్ళకి ఏం చేస్తుంది సార్ ఏం చేస్తలేదు రాజసింగ్ రావాలి మా దేశం మంచి ఉండాలి మా రోడ్లు పెద్దగా అయితే పబ్లిక్ ను మంచిగా చూసుకుంటాడు అంతే సార్ పని చేస్తాడు రాజసింగ్ చేస్తాడు ఎంజాయ్ రోడ్లే చెప్పి రాజకీయ చెప్పించింది